కమ్మనగర్ గ్రామంలో గోవింద్ తాండాలో బోనాల వేడుకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుర్బుగ్గమ్మ గుడి పండుగ సందర్భంగా బోనాలను ఉంచి చుట్టూ నృత్యాలు జరుగుతుండగా మంటలు పెట్రోల్ వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ప్రజలపై పడింది. ఘటనలో పలువురికి మంటలు అంటుకుని కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోసుకున్నాం, చుట్టపోలు వచ్చారు, తిన్నాం, తాగినాం. వాళ్ళు కూడా కోసుకున్నారు, వాళ్ళు కూడా చుట్టపోలు వచ్చారు. వచ్చినాక సాయంత్రం 5:30 పావుదాకా 6:10 నిమిషాలు ఇక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతున్నాం. అయితే ఇతను కూడా వెళ్ళిపోతాండి, ఇక వెళ్ళిపోతాను బండి తీసిండు. అయితే వాళ్ళ ఇంటి ముందు గుండం పోసినాక మంటడ్డు పెట్టారు, అక్కడ ఆడిరు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు అని వీటి బండి ఎక్కడ ఆపి వాళ్ళ దగ్గరికి పోయిండు. పోయేవారు వీళ్ళు ఇట్లా పెట్రోల్ చల్లిండు. ఇక పెట్రోల్ చల్లి పెట్రోల్ బాటిల్ ఇట్లా పట్టుకొని అగ్గి పెట్టే బాటిల్ రెండు ఇట్లా కొట్టాడు. కొట్టేవారు ఈ బాటిల్ అందుకున్నది, కింద అందుకుంటే మొత్తం ఈ కాలేదు. ఇది కాలు కాలుతాంది. ఈ శంకర చిన్న అబ్బాయి ఉన్నాడు, 4 సంవత్సరాల అబ్బాయి అట్లా ఉరికిండు. ఇక ఉరుకుతాంటే ఇంకా మంట బాగా అయింది. ఉన్నామన్నా నేను కాలిపోతే మా వచ్చిండు, ఆయన కాలిపోయాడు. మా అక్క వచ్చింది, ఆయన కాలిపోయింది. ఇట్లా మూత తీసుకొని ఇట్లా వేసిరన్న రౌండ్ గా అంత దూరంలో ఉన్నాం మేము, మా మీద పడ్డది.